పెదపల్లి అనే చిన్న గ్రామంలో ఒకరోజు ఉదయం అందరూ భయంతో లేచారు. గ్రామంలోని ధాన్యం గోదాంలో అజ్ఞాత అడుగుల జాడలు కనిపించాయి. ఎవరో రాత్రిళ్లు ధాన్యం దొంగిలిస్తున్నారని గ్రామస్తులు అనుమానించారు. చాలామంది పేదబాలుడైన రాముమీదే చూపు పెట్టారు. అతనెప్పుడూ గోదాం దగ్గర తిరుగుతుంటాడు, ఇదంతా రామునే చేసుంటాడు అని వాళ్లు చర్చించుకున్నారు. రాము ఏడుస్తూ "నేన్ చెయ్యలేదు" అని చెప్పినా ఎవ్వరూ నమ్మలేదు. దొంగను పట్టుకునేందుకు గ్రామ పెద్ద రాత్రిపూట కాపలా కాయాలని నిర్ణయించాడు. ఆ రాత్రి గ్రామస్తులు చెట్ల వెనకాల దాక్కుని కూర్చున్నారు. నెలవెలుగులో అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొద్దిసేపటికి మళ్లీ అదే అడుగుల జాడలు కనిపించాయి. కాని ఈసారి వాళ్లు నిజాన్ని చూశారు. అది దొంగ కాదు. ఒక ఆవు బలహీనంగా ఆకలితో గోదాం పక్కన చెల్లాచెదురుగా పడిన ధాన్యం తింటూ వచ్చేది. ఆ జాడలు మనుషులవి కాదు, ఆవు కాళ్ల ముద్రలు, మట్టివల్ల విచిత్రంగా కనిపించాయి. గ్రామస్తులు దిగ్భ్రాంతి చెందారు. ప్రూఫ్ లేకుండా రాముణ్ణి తప్పుపట్టినందుకు సిగ్గుపడ్డారు. తర్వాతి రోజు గ్రామపెద్ద రామును పిలిచి చెప్పాడు, "నిజం తెలుసుకోకుండా నిన్ను నిందించాం, క్షమించురా." రాము నవ్వుతూ, "పర్లేదు బాబాయ్, తప్పు తెలిసి సరిదిద్దుకోవడమే ముఖ్యం" అన్నాడు. నీతి: నిజం తెలియకుండా ఎవర్నీ నిందించవద్దు. వాస్తవాలను చూసి మాట్లాడాలి.